ఎస్బీఐ మేనేజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మేనేజర్ సార్ వచ్చి అసలు ఎందుకు కట్ అయిందో చూసి వీళ్ళందరూ సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళందరూ అకౌంట్ హోల్డింగ్లో ఉంచారని చెప్పారు. అసలు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం అడిగితే వాళ్ళు సమాధానం ఇంకా ఇవ్వలేదు. అందుకని మేము ఎస్ఐ సార్ దగ్గరకు వచ్చాము. ఎస్ఐ సార్ దగ్గరకు వచ్చి కూడా వీళ్ళందరూ తమ చిరు వ్యాపారులందరూ తన వినతిని వాళ్ళ జరిగిన సైబర్ క్రైమ్ గురించి తెలిపారు. సైబర్ క్రైమ్ గురించి తెలిపగానే ఎస్బీఐ సార్కి ఫోన్ చేసి, ఎస్బీఐ మేనేజర్కి ఎస్ఐ సార్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని మనకందరికీ తన ఖాతాలోని డబ్బులు తిరిగి వస్తాయని, లేకపోతే ఎట్లా కూడా సమకూరుస్తారని ఒక హామీ ఇచ్చారు. కనీసం దాదాపుగా వ్యాపారులందరి దగ్గర నుంచి ఒక 3 నుంచి 5 లక్షల లోపు 50 మంది బాధితులు ఉన్నారు. ఒక 5 లక్షల దాకా తమ డబ్బులు తమ ఖాతాలో నుంచి మొత్తం కట్ అయిపోయి ఉన్నాయి. చాలామంది చాలా ఆందోళన చెందుతున్నారు. వీళ్ళందరి సమస్యని